హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసి అండ్ ఏఎం జ్యోతి కృష్ణ అండ్ మన క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారు లైక్ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ. సో ఈ మూవీ నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ అయితే చూస్తాను. బికాస్ ఈ మూవీ 5 years ప్రొడక్షన్ డిలేలో అయితే ఉంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అండ్ క్రిష్ గారు మధ్యలో వెళ్ళిపోవడం అండ్ 2 ఫ్లాప్ సినిమాలు తీసిన లైక్ నీ మనసు నాకు తెలుసు అండ్ ఆక్సిజన్ లాంటి ఒక 2 డిసప్పాయింటింగ్ సినిమాలు తీసిన ఏఎం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఈ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. బికాస్ నా ఎక్స్పెక్టేషన్స్ లో ఉండడం వల్ల నేను అండ్ ఈ మూవీ బాహుబలి రికార్డ్స్ని కొడుతుందా, త్రిబుల్ రికార్డ్స్ని కొడుతుందా, పుష్ప రికార్డ్స్ని కొడుతుందా నేను పక్కన పెట్టేసి ఒక ఏఎం జ్యోతి కృష్ణ ఒక పవర్ స్టార్ గానే డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చాలా జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీని అయితే చూడడం అయితే జరిగింది. బట్ నాకైతే ఈ మూవీ డీసెంట్ ఓకే అని చెప్పి నాకైతే అనిపించింది. నైస్ కాన్సెప్ట్ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు ఈ మూవీ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఈ స్టోరీ మొత్తం 17th century అయితే జరుగుతుంది. అప్పుడు మన నవాబు వచ్చేసి లైక్ మన నవాబు వచ్చి తన ప్రజలను అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతుంటాడు. సో తనైతే ట్యాక్సెస్ అనేవి చాలా ఎక్కువైతే కలెక్ట్ చేస్తుంటాడు. సో అప్పుడు మన సత్యరాజ్ గారికి ఒక చిన్నపిల్లాడు అనేది గుళ్ళు అయితే దొరుకుతాడు. సో అప్పుడు హరిహర వీరమల్లు అని చెప్పి నేమ్ అయితే పెడతాడు. సో ఇదంతా వీరమల్లుకి అయితే నచ్చదు. సో తను ఎలాగైనా సరే నవాబ్కి ఎదురు తిరగాలని చెప్పి అనుకుంటాడు. సో అప్పుడు నవాబు వచ్చేసి మీ ప్రజలకి ట్యాక్స్ అనేది ఉండదు. సో అప్పుడు నాకు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే కనుక సో ఢిల్లీలో ఔరంగజేబ్ కంట్రోల్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని నువ్వైతే తీసుకురావాలి అని చెప్పి అంటాడు. బట్ అక్కడ ఒక ఛాలెంజ్ మనం చూసుకుంటే కనుక సో ఎవరైతే ఇంతకుముందు ఎంతమంది వెళ్ళారో సో వాళ్ళందరూ ప్రాణాలతో తిరిగి అయితే రాలేదు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్స్తో కలిసి లైక్ ఇంక్లూడింగ్ హీరోయిన్తో కలిసి ఆ జర్నీకి అయితే వెళ్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ సో కోహినూర్ డైమండ్ గురించి మనందరికీ తెలుసు. అది ఇప్పుడు ప్రెసెంట్ లండన్లో అయితే ఉందని చెప్పి బట్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది చాలా మందికి అయితే తెలియదు. బట్ ఈ మూవీలో దాని బర్త్ ఏంటి, దాని జర్నీ ఏంటి అన్నట్టు ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది. సో అది కాన్సెప్ట్ ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కానీ నిధి అగర్వాల్ కానీ సత్యరాజ్ కానీ సుబ్బరాజ్ కానీ అండ్ తలకేన బరి గారు కానీ అండ్ మెయిన్గా విలన్గా చేసిన ఔరంగజేబ్ రోల్ చేసిన బాబీ డియోల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ వార్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో ఇది ఒక పీరియాడిక్ సినిమా, దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ సెట్స్ కానీ అండ్ విజువల్స్గా అదంతా అయితే బాగుంది. బట్ మెయిన్ ఏంటంటే కనుక ఈ మూవీ అండ్ ఇంకో పాయింట్ నేను మైనస్ పాయింట్ చెప్తాను. బట్ మెయిన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మనకి అది బాగుంది, ఎక్స్ట్రాడినరీ అన్నట్టు నేనైతే అనను. బట్ డీసెంట్ స్టోరీ అని నైస్ కాన్సెప్ట్ అండ్ సింపుల్ డీసెంట్ స్టోరీ. లైక్ ఎక్కడ ఎలివేషన్ పడాలి, ఎలివేషన్ సీన్స్ కానీ అండ్ వార్ సీక్వెన్సెస్ కానీ ఒక స్ట్రాంగ్ విలన్ కానీ ఒక మంచి కాన్సెప్ట్కి ఒక డీసెంట్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో అలా తీసుకోవడం అయితే జరిగింది. బట్ మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ ఇలాంటి ఒక మూవీస్కి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ నాకు ఎందుకో సాంగ్స్ అనేది పెద్దగా నచ్చలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడెక్కడ నాకైతే ఓకే అని చెప్పి అయితే అనిపించింది. బట్ కీరవాణి గారి దగ్గర నుంచి నేనైతే బెటర్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో సీన్స్ అయితే బాగుంటాయి. బట్ ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది మనకైతే క్రియేట్ అయితే చేయదు. సో ఇలా ఈ సీన్ బాగుంది, చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, లైక్ ఈ క్యారెక్టర్ బాగుంది, ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్నట్టు నాకైతే అనిపించలేదు. ఇప్పుడు బాహుబలి సినిమా మనం చూసుకుంటే కనుక లైక్ అందులో స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో శివభువన్ క్యారెక్టర్ లైక్ ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక లైక్ అదే మన క్రిష్ గారు ఇంతకుముందు డైరెక్ట్ చేసిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో మనం చూసుకుంటే కనుక లైక్ అందులో చిన్నగా మదర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. సో హేమామాలి దగ్గర నుంచి. సో బట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఆ సీన్స్ అనేవి క్రియేట్ అయితే చేయదు, ఏదో అలా వెళ్ళిపోతుంది. అని ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ 5 years ప్రొడక్షన్ ఉండడం వల్ల మనకైతే తెలిసిపోతుంది అనమాట. లైక్ చాలా లైక్ ఆర్టిస్ట్లో డిఫరెంట్ లుక్స్లో కనిపించడము అండ్ ఇంక్లూడింగ్ మన పవర్ స్టార్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్స్లో ఉన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ప్రొడక్షన్ డిలేస్ అని చెప్పి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక లైక్ మంచి కాన్సెప్ట్ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇంకోటి లైక్ ఈ మూవీ ఇంత చెప్తున్నట్టు లైక్ ఈ మూవీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడకండి. బట్ జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళండి. బట్ మీకైతే నచ్చుతుంది. డీసెంట్ మూవీ అండ్ మంచి డీసెంట్ మూవీ అండ్ మంచి కాన్సెప్ట్ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు మీకైతే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనుగోడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.